మే 17 దేవుడి వాగ్దానం. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. పిల్లారా, దేవుని మహాకృపలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృప మనలను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆయన మనలను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తూ ఉంటాడు. ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని దేవునిలో మనల్ని మనము స్థిరపరచుకోవాలి. ప్రభువులో మనల్ని మనము ఉన్నత స్థాయికి నడిపించుకునే రీతిలో ఆయనతో సహవాసము మనలను బలపరుస్తుంది. ఈరోజు వాగ్దానములో ఉన్న వివరణ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రియ విశ్వాసి, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానికోసం మనము నిరంతరము ప్రయత్నం చేసేవారంగానే ఉండాలి. దేవుడిచ్చే రక్షణ మనం పొందుకోవాలి. అలా ఆది క్రైస్తవ సంఘం గొప్ప రక్షణను పొందుకోవడం మాత్రమే కాదు, దానిని ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారిని వారితో చేర్చుకుని వారు ముందుకు కొనసాగే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సందర్భాలలో ఒకే చోట రకరకాలుగా విడిపోయి వివిధ కార్యాల వలన, వివిధ పనుల వలన దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి ప్రభు రక్షణ పొందుకున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. అది దేవుడు ఏమాత్రం కూడా హర్షించే కార్యం కాదు. ప్రభు అంటున్నాడు, ప్రభు రక్షణ పొందుకునే వారు ఒకరి వడల ఒకరు ప్రేమ కలిగి అందరూ సమిష్టిగా కలిసి దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలి. అలా ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని ఆశీర్వాదము, దేవుని సన్నిధి నిరంతరం ఉండి వారిని ఇంకా ఉన్నత స్థాయిలోనికి నడిపిస్తుంది. మరి ప్రభు రక్షణ పొందుకున్నటువంటి నీవు అనేకులను నీలో, నీతో, నీ సంఘములో చేర్చుకోవడానికి ఇష్టంగా సముఖత చూపుతున్నావా? ఏ రీతిగా మన యొక్క ఆలోచన, విశ్వాస జీవితము ఉంటుంది? ప్రియ విశ్వాసి, ఈరోజు ఈ ఉదయం మనల్ని మనము ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని రక్షణ పొందుకున్నవారు ఐక్యత, సమాధానము కలిగి జీవించాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కనుకనే మనమందరము దేవునిలో ముందుకు వెళ్ళాలి. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరైతే దేవుని యొక్క రక్షణ పొందుకున్నారో వారందరూ ఒకరిలో ఒకరు చేర్చబడి ఆత్మీయ సమ్మేళనముగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అట్టి కృప పొందుకోవడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు బహుగా మీకు అనుగ్రహింపబడతాయి. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ప్రభు రక్షణ పొందుకున్న బిడల ఐక్యతతో ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. ప్రతి సంఘాన్ని, విశ్వాసిని ఆశీర్వదించండి. నీ ఆత్మతో బలపరచండి. ఈ ఉదయం ప్రభు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. ఏదైనా ఆశీర్వాదాలతో నింపి నీ రక్షణతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.